జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఏదైనా ఇబ్బంది తలపెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆదేశాలతో, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారా? ఎంపీ మిథున్ రెడ్డి అయితే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, ఇబ్బంది కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. కాబట్టి జెడ్+ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి అని విజ్ఞప్తి చేస్తూ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇలాగే రిపీటెడ్గా భద్రత కల్పించకుండా ఈ వ్యవహారం అంతా ఎప్పుడు వచ్చింది? నిన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు కనీస స్థాయిలో భద్రత లేదు, కనీసం రో పార్టీ లేదు. వందల మంది, వేల మంది అక్కడికి వచ్చేసారు. అందరూ ఏకంగా కారు మీదకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి డోర్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. సరే, అక్కడికి నిన్న వచ్చిన వాళ్ళంతా వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వ్యక్తులే ఉండవచ్చు. కానీ దీనివల్ల ఇబ్బంది ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ రాజకీయ ప్రేరేపితం కానీ, ప్రేరేపితం కాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, కొందరు ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థి అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా కూడా కొన్ని సంఘ విద్రోహక శక్తులు ఉంటారు. కొందరు వ్యక్తులు విపరీతమైన కోపము, కక్ష పెంచుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళు సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులకు విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా చేయాలి అన్న ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుందన్న ఉద్దేశంతో. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించకుండా, జగన్మోహన్ రెడ్డి కనీస స్థాయిలో కూడా చుట్టూ సెక్యూరిటీ ఉండదు, పోలీసులు కూడా ఏమీ ఉండరు, ఒక 2-3 గన్మెన్లు మాత్రమే ఉంటారు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన కారు దగ్గరికి వెళ్ళొచ్చు, నేరుగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళ వరకు వెళ్ళొచ్చు అన్న ఒక వాతావరణం సృష్టించినప్పుడు, సరైన భద్రత ఉండదు అన్న ఒక ఇది వెళ్ళిపోయినప్పుడు, ఈ సంఘ విద్రోహక శక్తులు కావచ్చు, రాజకీయంగా రాజకీయంగా నచ్చని వాళ్ళు కావచ్చు, అలాంటి వ్యక్తులు కావచ్చు, సమూహాలు కావచ్చు, గ్రూపులు కావచ్చు, ఈజీగా టార్గెట్ చేసేందుకు, ప్రణాళికలు రచించేందుకు అవకాశం ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నాయకులకు కట్టుదిట్టమైన సెక్యూరిటీ అన్నది ప్రాథమికంగా అవతల వాళ్ళకి ఇంకో ఆలోచన రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ నిన్న గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పోలీసులు వ్యవహరించారు. కనీస స్థాయిలో కూడా పోలీసుల్ని పెట్టలేదు. దాంతోపాటు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో ఒక అధికార పార్టీకి, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి ధీటుగా నిలబడే ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక లెవెల్ వద్ద కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లోనే ఉన్నాయి, ప్రతి పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా వ్యవస్థలు నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రులమైనా సరే మీ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించం, మీది మీరు చేసుకోవచ్చు అంటూ హామీలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ అలాంటి చోట ఫస్ట్ వైఎస్ఆర్ విషయంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇక్కడ ఏదైనా కఠినంగా ఉండాలనుకున్నా సరే వీళ్ళు వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడుకొని వీళ్ళ పనులు వీళ్ళన్నీ చక్కబెట్టుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కాంప్రమైజింగ్ పాలిటిక్స్ ఇలా చూసి చూడనట్టు పోవడం అన్నది అవతల వాళ్ళ విషయంలో వ్యవహరించలేదు. దానివల్ల కొందరు వ్యక్తులకు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో మాఫియాలాగా చలామైన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కోపం, ద్వేషం, ఏదైనా చేసేయాలి అన్నంత కసి ఉన్న మాట కూడా వాస్తవం. దానికి తోడు ఈరోజు కూడా ఓడిపోయిన తర్వాత 9 నెలలు తిరగకముందే ఈ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తూ ఉన్నప్పుడు ఇది అధికార పార్టీ నాయకులకి, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇదంతా ఒక కంటి విడుపులాగే ఉంటుంది, అసూయలాగా ఉంటుంది. ఈ స్థాయిలోనా అది మరీ ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళకు ఇలా పికప్ అయ్యే కొద్దీ, ఇలా బలపడే కొద్దీ అల్టిమేట్గా మా అధికారానికి ఎసరు వస్తుంది అన్న ఒక భయము, ఆందోళన కూడా ఉంటుంది అధికార పార్టీలో. కాబట్టి అటువైపు నుంచి కూడా ఏదన్నా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనపరుస్తూ ఉండవచ్చు. ఒక జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఇంకా ఆ ప్లేస్లో ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మాకు తిరుగుండదు, మా వ్యక్తిగతంగా మా వ్యాపారాలు, మా సంపాదనలు, దానిని ప్రశ్నించేవాడే ఎవడు ఉండడు, మమ్మల్ని ధిక్కరించేవాడే ఎవరు ఉండరు అన్న ఒక అభిప్రాయం అయితే అవతల వాళ్ళలో ఉంది. అలాంటి నేపథ్యంలో దానికి తోడు జగన్మోహన్ రెడ్డికి ఇలా సెక్యూరిటీ లేకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసేశారు, ఏదో చేయబోతున్నారా ఏమో అన్న ఒక ఆందోళనని రేకెత్తిస్తే ఆయన ఇలా స్వేచ్ఛగా జనాల్లో విహరించలేరు, ఎక్కువగా ప్రజలతో కనెక్ట్ కాలేరు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో కనెక్ట్ కాకుండా, నిరంతరం ప్రజల్లోనికి వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశంతో కూడా ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా
అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. దాన్ని కూడా సీరియస్గానే పరిశీలించాలి. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కనీస స్థాయిలో సెక్యూరిటీ కల్పించకుండా ఇలా వదిలేస్తే ఆయన రాజకీయంగా ఏదో వీక్ అవుతారు, భయపడిపోతారు అన్నట్టుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా కరెక్ట్ కాదు. జరగరాంది జరిగితే అది ఎవరి ప్రేరణతో జరిగినా, ప్రేరణ లేకుండా జరిగినా కూడా దీనికంతా బాధ్యత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిన్న గుంటూరు మిర్చియాడ్ దగ్గర మామూలుగా ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేకుంటే, అధికార పార్టీ నేతల నుండి ఎలాంటి ఒత్తిళ్లు లేకుంటే, సాధారణంగా పోలీసులకు ఆ భద్రతా వ్యవహారం మొదలుపెట్టి ఉంటే ఏ ఎస్పీ అయినా, ఏ ఐజీ అయినా, డీజీ అయినా అంత ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే కనీస స్థాయిలో భద్రత కల్పించకుండా అలా నిర్లక్ష్యంగా వదిలేయరు. కానీ వాళ్ళు అలా వదిలేశారు అంటే తప్పనిసరిగా అధికార పార్టీ పెద్దల నుంచి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వడానికి వీల్లేదు, ఆయన అలా వదిలేయండి అని పోలీసులకు ఏదో బలంగా ఒత్తిడి తెచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతాయి. నిన్న అదే జరిగింది. కానీ ఇలాంటి మరీ రిపీటెడ్గా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పాపులారిటీ మళ్ళీ పెరుగుతోంది. ఎక్కడికి నిజానికి ఆ జగన్మోహన్ రెడ్డి వస్తున్న జనాల్ని చూసే అవతల వాళ్ళకు సగం కడుపు మంట, అసూయ ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర బలగాలతో భద్రత తీసుకోగలిగితే మరింత మంచిదే. అయితే ఇప్పుడు అధికారం ఉంది, మేము చెప్పినట్టు పోలీసులు వింటారు అన్న ఉద్దేశంతో ఇలా భద్రతను కుదించడం, అసలు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలాంటి ఒక బ్యాడ్ ప్రాక్టీస్కి తెరలేపితే రేపు రొద్దున అధికారాలు మారినప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడవచ్చు. ఇంకా లైన్ దాటిపోయి చేయరాని పనులు కూడా చేశారనుకోండి, అధికారం మారినప్పుడు అది కూడా యువతల వాళ్ళకు కూడా అదే భయం ఉంటుంది. అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది యువతల వాళ్ళ మీద కూడా. ఎందుకు ఎక్కడైనా ఒక ఫ్యాక్షనిస్టులను అడిగితే చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆవేశంలో అవతల వాళ్ళ మీద ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా భారీ నష్టాన్ని చేకూరిస్తే ఇక ఆ మరుక్షణం నుంచి బిక్కుబిక్కుమంటూ వీళ్ళు బతకాల్సి ఉంటుంది, మా మీద ఇప్పుడు ఏం జరుగుతుందో అని. కాబట్టి ఇది ఒక సగటు ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎత్తున్న పెద్దలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు రాజకీయ కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనికి వెళ్తున్నారు, తన వాదన తాను చెప్పుకుంటారు. ప్రభుత్వం తాను కరెక్ట్గా ఉన్నాను, అంతా మంచిగానే ఉంది అని నమ్ముతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన ప్రజలు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది అబద్ధం అయితే ప్రజలు కూడా అంత ఈజీగా నమ్మరు. పైగా యువతల వాళ్ళకి కావాల్సినంత మీడియా పవర్ ఉంది. అబద్ధాన్ని కావాలంటే నిజమని ప్రజల్ని నమ్మించగలుగుతారే కానీ తమకు వ్యతిరేకంగా ఒక అబద్ధం ప్రచారం జరుగుతూ ఉంటే దాన్ని కట్టడి చేసి వాస్తవాలు తెలియజేయలేనంత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రచార మాధ్యమాలు కానీ లేవు. సో కాబట్టి ఇది భద్రతాపరమైన అంశంపైన ఈ స్థాయిలో చర్చ జరగడం అన్నదే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవమానం. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఆయన ప్రజల్లోనికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఇలాంటి వ్యక్తులన్నీ వేస్తూ ఉన్నారు అన్న ఒక భావన కలిగినప్పుడు ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలకు తమ పాలన మీద నమ్మకం లేదు, మళ్ళీ అధికారంలోనికి వస్తామో లేదో అన్న అభద్రతా భావం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉంటే కష్టమన్న భావన ఏర్పడింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగితే అది తెలుగుదేశం పార్టీ వీక్ అవడానికి మరింత అవకాశం ఇస్తుంది. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డికి కావలసినంత భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ వేల మంది వచ్చినప్పుడు ఒక మాజీ సీఎంకు కనీసం రో పార్టీని ఏర్పాటు చేయకుండా అందరినీ ఆయన కారు మీదకి పడేంత పరిస్థితి తీసుకొచ్చేలాగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. సాధారణంగా అయితే ఏ పోలీసు అధికారి, ఎస్పీ కానీ, ఐజీలు కానీ ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే జరగనాంది జరిగితే వాళ్ళ కెరీర్ మీదే అవకాశం ఉంటే వీలైతే వాళ్ళ నిర్లక్ష్యం ఉందని తెలితే ఉద్యోగాలు కూడా లేచిపోతాయి. ఒక మాజీ సీఎంల విషయంలో, ఒక పార్టీ అధ్యక్షుల విషయంలో, భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు. కానీ అలాంటి అవకాశం ఉంటుందని తెలిసి కూడా పోలీసులు నిన్న అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడే. జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకూడదు, ఆయన్ని స్వేచ్ఛగా తిరగనీయకూడదు, కట్టడి చేయాలి. అప్పుడే మనకి అవకాశాలు ఉంటాయి. ఆయన తిరిగితే ఇంకా జనాల్లోనికి వెళ్తే ఇంకా ఎక్కువ స్పందన ఉంటుంది. అదంతా చూడడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అవకాశం ఉంటే కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డి భద్రత తీసుకోగలిగితే అది ఇంకా మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉన్నప్పుడు ఈ పోలీసుల కంటే కేంద్ర బలగాలతో భద్రత తీసుకోవడం అనేది కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు, అందరూ కలిసి పనిచేస్తున్నారు కేంద్రం రాష్ట్రం. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది అన్నది కూడా చూడాలి.